చైర్మన్ విచక్షణ కోల్పోయి అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యంపై ధ్వజమెత్తారు. చర్చలకు పిలవక ముందే ఇలా మాట్లాడితే రేపు ఏ విధంగా డిమాండ్లు సాధిస్తారు? 32 డిమాండ్లలో నీకు ఎన్ని డిమాండ్లు తీర్చే దమ్ముందో ఏ అధికారి చెప్తాడో ఇక్కడికి వచ్చి చెప్పాలని దమ్ముంటే, లేకపోతే మూసుకొని ఇంట్లో పడుకోవాలి. ఖబర్దార్, మా కార్మికులను అనవసరంగా ఇబ్బంది పెట్టి రెచ్చగొట్టి ఈ సభ్యులను ఆపాలని చూస్తే ఇప్పటిదాకా మేము రాష్ట్ర ప్రభుత్వం మీదనే మేము ఫోకస్ పెట్టినాం. మా అధికారుల మీద ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడలే. ఇక నుంచి అటు బంద్ చేసి ఇటు మళ్ళాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మీరు అధికారులు తీసుకురావద్దని చెప్పేసి నేను కార్మికుల పక్షాన మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ సమ్మె ఎవరి కోసం జరుగుతూ ఉన్నది? మీకోసం కాదా? రేపు ఈ సమ్మెలో పిఆర్సీ వస్తే మాకు 5 రూపాయలు పెరిగితే మీకు 500 రూపాయలు పెరుగుతుంది. నువ్వు తీసుకోవా? ఇవాళ గతంలో 44 రోజుల గతంలో 44% పిఆర్సీ ఆర్టీసీ కార్మికులకు వస్తే 200% పిఆర్సీ మీకు పెరిగింది. ఈ లెక్కలు తీయాలా మీది? మీ లెక్కలు తీసి మొత్తం మీరంతా సినిమా చూపెట్టామంటే చూపెడతాం. మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇవాళ కార్మికుల నోటు కొట్టి కార్మికుల కడుపులు కొట్టి ఇవాళ మా ఆర్టీసీ కార్మికులకు అందరికీ ఎంతమంది ఇంక్రిమెంట్లు కట్ చేశారు? మీరు ఎంతమందికి ఆప్షన్ పంపారు? ఎంతమంది ఆర్థికంగా నష్టపెట్టారు? మీరు ఎంతమంది నష్టపోయారో ఒక్క పెట్టండి, ఒక్క ఛార్జ్ పెట్టండి, ఒక్క ఇంక్రిమెంట్ పెట్టండి. మీరు కడుపులో సల్ల కదలకుండా కూర్చొని తిని మెక్కేది మీరు. అరగాలం కష్టపడి ఈరోజు ఆర్టీసీ సంస్థ కోసం మా రెక్కలు ముక్కలు చేసుకొని మేము పైసా పొదుపు చేసి కూడబెడితే కూర్చొని తిరిగి బలిసి మాటలు మాట్లాడుతున్నాం. మీరు ఇక్కడ నుంచి మీరు బంద్ పెట్టాలి. ఈ మాటలు బంద్ పెట్టకపోతే ఎక్కడికక్కడ ఘోరాలు చేస్తాం. మా జేసీ పిలిపిస్తుంది. రేపు పొద్దుగాల ఇప్పటిదాకా మీకు మర్యాద ఇచ్చినాం, మిమ్మల్ని బతిలాడినాం. మీకు రిక్వెస్ట్గా నేను నిన్నగాక మొన్న ఒక పోస్ట్ పెట్టిన, దయచేసి ఇది అందరి కోసం జరిగే సమ్మె. ఇవాళ ఒక ఉప్పల్ డిపో మేనేజరు మన కొంతమందిని డ్యూటీల నుంచి డిస్టర్బ్ చేస్తే ఇద్దరిని మన నాయకులను వెంటనే నిన్న ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇవాళ ఆదివారం నేను డ్యూటీలో ఉన్నా. రేపు పొద్దుగాల సోమవారం నాడు బస్సు ఎక్కి హైదరాబాద్కి వస్తున్నా. ఫస్ట్ జరిగేది నీ డిపోని ఉప్పల్ డిపో. నువ్వు ఎట్ట బస్సులు నడుపుతావు, నీ సంగా చూస్తానని చెప్పడం వలన ఈరోజు వాళ్ళకందరికీ డ్యూటీ పంపిండు. ఇక లాభం లేదు. మేము ఇక ఓపిక లేవు. ఎన్ని రోజులు వస్తాం, ఎన్ని రోజులు బాధ్యతలు బతుకుతాం. ఇక లాభం లేదు. ఇక తెగించి కొట్లాడలే. ఉంటే ఉడితే పోతాయి. ఏంటి ప్రాణాలు? ఉద్యోగాలు మాత్రం ఎక్కడికి పోవు. మీకు ఉద్యోగాలు పోకుండా కాపాడే బాధ్యత మా చేసింది. ఇలా చట్టపరంగా పోతున్నాం. భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి 1926 సమ్మె యాక్ట్ ప్రకారంగా ఈ రోజు మనకు సమ్మె హక్కు ఉంది. మనకు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు సమ్మె చేసి సమ్మె కార్మికులు హక్కు అని మేము కన్సల్టేషన్ మీటింగ్ పోయాం. 2 సార్లు మేనేజ్మెంట్ కావాలని ఆప్షన్ లేదు. కాబట్టి మీ కోర్టులో మీ బాలు మీ చేతిలో ఉంది. ఈరోజు సమ్మెను అది లీగల్ సమ్మెనా, అది అన్లీగల్ సమ్మె అనేది కోర్టు తెలుస్తుంది. నువ్వు లాయర్వా, నువ్వేమైనా పెద్ద పుడింగ్వా? ఇలా మాకు తెలిసిన చట్టాలు నీకేం అవగాహన ఉన్నది? ఈరోజు కన్సల్టేషన్ మీటింగ్లో మేమేం చేసాం? ఎవ్వరు చేయని పని ఇంతవరకు కన్సల్టేషన్ ఆఫీసర్తోనే క్లోజ్ చేసుకున్నప్పుడు మేము బరాబరు ఆమెతో రాపించి ఆమెతో సంతకం ఇచ్చి మేము కూడా 6 నెలల ప్రధాన కార్యదర్శులం ఆ పేపర్ మీద ఆ లెటర్ మీద సంతకం పెట్టాము. ఇది చేసి అంటే ఇది తెలిసిన చేసి, ఇది అన్ని తీరులో ఆడితేనే చేసి, ఇది కొట్లాడే చేసి, ఇది ఇంట్లో పండుకుంటే చేసి కాదు. ఎవరికి భయపడే చేసి కాదు. ఇది భయపడే చేసి కాదు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాళ్ళనే భయపెట్టే చేసి. ఖబర్దార్, మేము మర్యాదగా చెప్తున్నాం. రేపు ఒక్కరోజే 24 hours గడిపిస్తున్నాం. ఈ సమ్మెకు రోజుకు మద్దతు పెరుగుతూ ఉంది. ప్రజల మద్దతు పెరుగుతూ ఉంది. ప్రజా సంఘాల మద్దతు పెరుగుతూ ఉంది. జాతీయ సంఘాల మద్దతు పెరుగుతూ ఉన్నది. ఇప్పుడే అందిన వార్త, మన SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి మేము లేఖలు పెట్టడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి ఈ సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు తీర్మానం మల్లన్న కూడా ఆయన ఏమన్నారు చెప్తా ఒక మాట, నేను సమ్మెకు మద్దతు అనలే, నేనే సమ్మెను ముందు నడుస్తా అన్నాడు. కాబట్టి అదేవిధంగా బీసీ సంఘం, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మన సోదరుడు నిరంజన గారు కూడా నిన్ననే ఒక అడుగు ముందుకేసి ఆయన కూడా మన సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఇవాళ HFF తర్వాత మిగతా కొన్ని సంఘాలు కూడా ఇవాళ మద్దతు తెలిపే పరిస్థితి ఉన్నది. ఇవాళ అంతే. ఎందుకంటే మన పోరాటంలో న్యాయం ఉన్నది. మనం వేరే గుంతప కోరికలు అడుగుతలేం.
మనం వేరే బయట తీసుకొచ్చి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలనే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీలనే నువ్వు ప్రభుత్వం మళ్ళీ మధ్యలో లక్షలు ఉన్నటువంటి మెట్రోను ఎక్కడ విధంగా చేస్తున్నావో మాట్లాడే వస్తున్న 3-4 రోజులల్లా మరి ఆర్టీసీ ప్రభుత్వాన్ని ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో ప్రభుత్వం మరి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు విలీనం చేస్తలేవు? దీనికి కంపెనీ చెప్తారు. ఈ కంపెనీ వేసిందా? గత ప్రభుత్వం వేసిన కంపెనీ నువ్వు వేసుకున్నాను చెప్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? మంత్రి గారు ఇలా చెప్పడం మీరు ఆలోచించి చెప్పండి. ఆ కంపెనీకి మీకు ఏమైనా సంబంధం ఉందా? దానికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.